పల్లవులు, చోళులు, శ్రీకృష్ణదేవరాయలు అందరూ ఆ స్వామికి ఆలయాన్ని కట్టారు, బంగారు ఆభరణాలిచ్చారు. కాని ఆ స్వామి మనసు దోచుకున్నది ఒకే ఒక్కడు. అతనే హతీరాం బావరాజీ. అది సుమారు 1500 సంవత్సరం. ఉత్తర భారతదేశం అంటే రాజస్థాన్ నుంచి ఒక సాధువు తిరుమలకు వచ్చాడు. అతడి పేరు భవనాథ్ అంటే బాలాజీ. స్వామి అంటే అతడికి పిచ్చి ప్రేమ. గుడి తలుపులు మూసేసిన తర్వాత కూడా గర్భగుడి బయట కూర్చుని స్వామివారితోనే మాట్లాడుతూ ఉండేవాడు. ఆ స్వచ్ఛమైన భక్తికి ఆ రాతి విగ్రహం కరిడింది. ప్రతిరోజూ రాత్రి అర్చకులు గర్భగుడికి తాళాలు వేసి వెళ్లిపోయిన తర్వాత లోపల ఉన్న స్వామివారు బయటకొచ్చేవారు. గుడి బయట ఉన్న బాలాజీ దగ్గరికి వచ్చి అతనితో కలిసి పాచికలు అంటే డైస్ ఆడేవారు. సృష్టిని శాసించే దేవుడు ఒక సామాన్య భక్తుడితో పాచికలాడేవాడు. ఒకరోజు ఆటలో స్వామివారు ఓడిపోయి తన మెడలో ఉన్న ఒక విలువైన రత్నాల హారాన్ని బాలాజీకి ఇచ్చి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం తలుపులు తెరిచి చూస్తే ఆ హారం లేదు. అది బాలాజీ దగ్గర ఉండటం చూసి దొంగతనం చేశాడన్న నెపంతో అతన్ని బంధించి రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. బాలాజీ ఏడుస్తూ, "ఆ స్వామే నాతో పాచికలాడి ఈ హారమిచ్చాడు ప్రభూ" అని ముత్తుకున్నాడు. ఎవరికైనా నమ్మశక్యంగా ఉంటుందా? రాజు ఒక పరీక్ష పెట్టాడు. "నువ్వు నిజంగా అంతటి భక్తుడివే అయితే నిన్నొక గదిలో బంధించి అందులో ఒక పెద్ద బండి నిండా చెరకు గడలు వేస్తాను. ఉదయానికల్లా ఆ చెరకు గడలన్నీ ఖాళీ అవ్వాలి, లేదంటే నీ తల తీసేస్తాను" అని ఆజ్ఞాపించాడు. గదిలో బాలాజీ బంధించబడ్డాడు. బండి నిండా కఠినమైన చెరకు గడలు. ఒక మనిషి రాత్రికి రాత్రి వాటిని తినడం అసాధ్యం. బాలాజీ కళ్ళు మూసుకొని, "స్వామి, నన్ను నమ్మినవాడివి నువ్వే, నన్ను కాపాడాల్సినవాడివి నువ్వే" అని ప్రార్థించాడు. అర్ధరాత్రి సమయంలో గర్భగుడిలో నుండి సాక్షాత్తూ ఆ వెంకటేశ్వర స్వామి ఒక పెద్ద తెల్లటి ఏనుగు రూపంలో ఆ గదిలోకి వచ్చాడు. తన తొండంతో ఆ చెరకుగడలన్నీ తినేసి బాలాజీని ఆశీర్వదించి మాయమయ్యాడు. ఉదయం తలుపులు తెరిచి చూసేసరికి ఒక్క చెరకుగడ కూడా లేదు. ఏనుగును హిందీలో హాథీ అంటారు. ఆనాటి నుండి ఆ భక్తుడి పేరు హతీరాం బాలాజీ లేదా హాతీరాం బాబాగా చరిత్రలో నిలిచిపోయింది. ఈనాటికీ తిరుమలలో బాలాజీ మఠం ఉంది. ఆయన పేరు మీద ఎన్నో సేవలు జరుగుతున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలు, మరెన్నో అంతుచిక్కని రహస్యాలు ఆ గర్భగుడికి, ఆ 7 కొండలకు సొంతం. రాత్రిపూట గర్భగుడి తలుపులు మూసే ముందు పూజారులు లోపల నీళ్లెందుకు పెడతారు? తెల్లవారుజామున ఎవరు ఆ నీళ్లు తాగుతారు? స్వామివారి విగ్రహం వెనక చెవిపెట్టి వింటే సముద్రపు ఘోష ఎందుకు వినిపిస్తుంది? అసలు వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏ శిలతో తయారైంది? దానికి రసాయనాలు రాసినా ఎందుకు చెక్కుజెదరదు? మనం తిరుమలలో ఏ పూలు పడితే ఆ పూను ఎందుకు వాడకూడదు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేవాలయాలున్నాయి. కానీ తిరుమల గర్భగుడిలోకి అడుగుపెట్టగానే మనకు తెలియని ఒక వైబ్రేషన్, ఒక విధమైన శక్తి మన శరీరాన్ని తాకుతుంది. ఆ రద్దీలో, ఆ తోపులాటలో కేవలం కొన్ని సెకండ్లపాటు ఆ దేవుడిని చూసినా సరే ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కష్టాలన్నీ మరిచిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్నది కేవలం చెక్కబడిన ఒక రాతి విగ్రహం కాదు, సాక్షాత్తు ప్రాణంతో ఉన్న దైవం. దీనికి కొన్ని సజీవ సాక్ష్యాలున్నాయి. సాధారణంగా ఏ రాతి విగ్రహానికైనా పచ్చకర్పూరం రాస్తే కొద్ది రోజుల్లోనే ఆ రాయి బీటలు వారుతుంది, పగుళ్ళు వస్తాయి. పచ్చకర్పూరానికి అంత ఘాటు, రసాయన శక్తి ఉంటుంది. కాని వెంకటేశ్వర స్వామి విగ్రహానికి 100 ఏళ్లుగా రోజూ దట్టంగా పచ్చకర్పూరాన్ని రాస్తున్నారు. అయినా సరే ఆ విగ్రహం మీద చిన్న గీత కూడా పడలేదు సరికదా, మరింత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఆ విగ్రహం ఏ శిల్పీ చెక్కింది కాదు, అది స్వయంభువు. అంటే సాక్షాత్తు స్వామివారే ఒక సాలగ్రామ శిలగా మారారు. అంతేకాదు, ఆ విగ్రహానికి ప్రాణమున్ననడానికి మరో అతిపెద్ద నిదర్శనం స్వామివారి ఉష్ణోగ్రత. తిరుమల కొండల మీద చలి ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుసు. తెల్లవారుజామున వణుకు పుడుతుంది. కాని గర్భగుడి లోపల ఉన్న స్వామివారి విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. గుడిలో ఏసీలున్నా, చల్లటి నీటితో అభిషేకం చేసినా సరే స్వామివారి విగ్రహం ఎప్పుడూ వెచ్చగానే ఉంటుంది. పైగా ప్రతి గురువారం స్వామికి అభిషేకం చేసే సమయంలో ఆయన విగ్రహం మీద చెమట బిందువులు కనిపిస్తాయి. అర్చకులు ఆ చెమటను పట్టువస్త్రంతో తుడుస్తూ ఉంటారు. ఒక రాతికి చెమట పట్టడం ఏ సైన్స్కి సాధ్యం? ఇక మరో అద్భుతం, స్వామివారి వీపు వెనక భాగం.
గుడిలోపల ఎంత శబ్దమున్నా, బయట ఎంత గోల ఉన్నా, స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఒక పెద్ద సముద్రం ఘోషిస్తున్న శబ్దం, కెరటాల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుంది. 7 కొండల మీద సముద్రం ఎక్కడి నుండి వచ్చింది? పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు నివాసం క్షీరసాగరం, అంటే పాల సముద్రం. ఆయన ఎక్కడుంటే ఆయనతో పాటు ఆ సముద్రం కూడా అక్కడే ఉంటుంది. ఆయన రాతి శిలగా మారినా సరే ఆ సముద్రపు ఘోష ఆయనలో ఇంకా సజీవంగానే ఉంది. ఇప్పుడు ఇంకో పెద్ద రహస్యం గురించి మాట్లాడుకుందాం. వెంకటేశ్వర స్వామికి రోజూ ఎన్నో రకాల పూలతో అలంకారం చేస్తారు. పాలు, నెయ్యి, పెరుగుతో నైవేద్యం పెడతారు. కాని ఇవన్నీ ఎక్కడ్నుండి వస్తాయో తెలుసా? తిరుమలకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు, దానికి వెళ్లే దారి ఎవ్వరికీ తెలియదు. కనీసం మ్యాప్లో కూడా ఆ గ్రామం కనిపించదు. అక్కడ కేవలం స్వామివారికి సేవ చేసే కుటుంబాలు మాత్రమే పురాతన కాలం నుండి జీవిస్తున్నాయి. బయటి వ్యక్తులకు ఆ గ్రామంలోకి ప్రవేశం లేదు. ఆ గ్రామంలో పండే పూలు, ఆవు పాలు, నెయ్యి, తులసి ఆకులు మాత్రమే గర్భగుడిలోకి వెళతాయి. సరే, ఆ గ్రామం నుండి పూలొస్తున్నాయి. రోజూ ఉదయం అలంకరించిన పూలు సాయంత్రానికి తీసేస్తారు గదా. మరి ఆ తీసేసిన పూలు ఏమవుతాయి? ఏ గుడిలో అయినా దేవుడికి అలంకరించిన పూలను తీసి భక్తులకు ప్రసాదంగానో లేక బయటెక్కడైనా చెట్టు కిందనో వేస్తారు. కాని వెంకటేశ్వర స్వామికి అలంకరించిన ఏ పువ్వు కూడా గర్భగుడి దాటి బయటకు రాదు. ఇదొక కఠినమైన నియమం. స్వామివారికి వాడిన పూలను గాని వస్త్రాలను గాని ఎవ్వరూ చూడకూడదు. మరి ఆ పూలను ఏం చేస్తారు? స్వామివారి విగ్రహం వెనకాల ఎవ్వరికీ కనిపించని ఒక చిన్న జలపాతం, అంటే నీటి ప్రవాహం ఉంటుంది. అర్చకులు ఆ పూలను బయటకు తీసుకురాకుండా స్వామి వెనకాలే నిలబడి వెనక్కి తిరిగి చూడకుండా ఆ పూలను ఆ ప్రవాహంలో వేసేస్తారు. ఆ నీటి ప్రవాహం నేరుగా వైకుంఠానికి వెడుతుందని ఒక నమ్మకం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, గర్భగుడిలో వేసిన పూలు తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి దగ్గర ఏర్పేడు అనే ఊరిలో ఉన్న జలపాతంలో తేలుతూ బయటకు వస్తాయని ఎందరో భక్తులు ప్రత్యక్షంగా చూశారు. గర్భగుడికి ఆ జలపాతానికి భూమి అడుగున ఉన్న కనెక్షన్ ఏంటో ఈ రోజుకి ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇక అసలైన ఘట్టం, రాత్రిపూట గర్భగుడిలో జరిగే రహస్యం. అర్ధరాత్రి అవుతున్న సమయంలో ఏకాంత సేవ ముగిశాక ఆలయ అర్చకులు గర్భగుడి శుభ్రం చేస్తారు. ఆ తరువాత బంగారు పాత్రల్లో స్వచ్ఛమైన నీటిని నింపి పళ్ళు, తాంబూలం లాంటివి అక్కడ ఉంచి గర్భగుడికి భారీ తాళాలు వేసి బయటకు వచ్చేస్తారు. కాని మరుసటి రోజు ఉదయం సుప్రభాత సేవ కోసం సుమారు 3 గంటలకు తలుపులు తెరిచి చూస్తే ఆ పాత్రలలో ఉన్న నీరు సగం వరకు తగ్గిపోయి ఉంటుంది. ఆ తాంబూలం ఎవరో వాడినట్లుగా ఉంటుంది. ఎవరు వచ్చారు గర్భగుడిలోకి? ఆ భారీ తాళాలు వేసి ఉన్న తలుపులు దాటి ఎవరు లోపలికి వెళ్లారు? పురాణాల ప్రకారం రాత్రిపూట మనుషులకి స్వామి దర్శనం ఉండదు. ఆ సమయంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి ఆకాశ మార్గం గుండా భూమి మీదకు వచ్చి స్వామికి అభిషేకం చేసి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించి వెళ్తారు. ఈ అద్భుతం ఈనాటికి ప్రతిరోజూ రాత్రి జరుగుతూనే ఉందని నమ్మకం. అందుకే బ్రహ్మదేవుడు చేసే ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలు అని పేరు వచ్చింది. ఇవన్నీ వింటుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది కదా. కానీ మనం ఒక్కటి గుర్తుంచుకోవాలి. శ్రీ మహావిష్ణువు ఒక చెట్టు కింద చీమల పుట్టలో ఏళ్లుగా తపస్సు చేసింది మనకోసమే. గొడ్డలి దెబ్బతిని తల నుండి రక్తం కార్చింది మనకోసమే. పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుని కుబేరుడి దగ్గర అప్పుల పాలయ్యింది మనకోసమే. చివరకు ఆ గర్భగుడిలో ఒక రాతి శిలగా 100 ఏళ్లుగా కదలకుండా నిలబడి ఉన్నది మనకోసమే. కలియుగంలో మనుషులు పాపాలు చేస్తారని, కష్టాలు పడతారని ముందే తెలుసుకున్న స్వామి ఆ కష్టాల నుండి మనల్ని కంటికి రెప్పలా కాపాడటానికే ఆ 7 కొండల మీద కొలువై ఉన్నాడు. ఇకపై మీరెప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు క్యూలైన్లో గంటల తరబడి నిలబడినా, రద్దీలో అలసిపోయినా విసుక్కోకండి. మీరు గర్భగుడిలోకి అడుగుపెడుతున్నప్పుడు ఒక్కసారి ఆ క్షణాన్ని ఆస్వాదించండి. ఆ సముద్రపు ఘోషను మనసులో ఊహించుకోండి. ఆ తలపై ఉన్న గాయాన్ని గుర్తు చేసుకోండి.
కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే దొరికే ఆ దర్శన సమయంలో మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి గోవిందా అని పిలవండి చాలు. మీ కష్టాలన్నీ ఆ 7 కొండలవాడి పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా వెనుదిరగండి. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వెనక ఉన్న పూర్తి చరిత్ర, మనకు తెలియని అద్భుతాలు. ఈ వీడియో మీకు